హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ స్టాట్ జీకే ఉంటే అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్ చూద్దాం. గ్లోబల్ సౌత్ సమిట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు. గ్లోబల్ సౌత్ సమిట్ ఆఫ్ 2023 అది ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ ఇది రెండోసారి జరుగుతుందన్నమాట. మొదటిసారి ఆల్రెడీ జరిగింది, ద ఫస్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ అండ్ ద సెకండ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. ఈ రెండు కూడా ఇండియాలోనే జరిగాయి. అది కూడా వర్చువల్ ఫార్మెట్లో జరిగాయి అన్నమాట. మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది. జాన్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ ఫస్ట్ది కండక్ట్ చేశారు. అప్పుడు దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యూనిట్ ఆఫ్ వాయిస్ అండ్ యూనిట్ ఆఫ్ పర్పస్గా ఉంది. అసలు ఈ గ్లోబల్ సౌత్ సమిట్ అంటే ప్రపంచంలోని మెయిన్ కంట్రీస్, దాదాపుగా 125 కంట్రీస్ ఎడ్యుకేషన్, డిఫెన్స్, మెడిసిన్ ఇలాంటి రంగాలకి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేసి వాటికంటూ ఒక సొల్యూషన్ని తీసుకురావడానికి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఇది గ్లోబల్ సౌత్ సమిట్గా చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ సమావేశం ఇండియాలోనే వర్చువల్గా ప్రారంభమైంది జాన్లో. సెకండ్ సమావేశాన్ని కూడా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్ ఫార్మెట్లో ప్రారంభించారు. అండ్ ఫస్ట్ సమావేశానికి యూనిట్ ఆఫ్ వాయిస్ అండ్ యూనిట్ ఆఫ్ పర్పస్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. సెకండ్ దానికి వచ్చేటప్పటికి దాని ఇనాగ్రల్ అంటే ఈ వర్చువల్ ఫార్మాట్ని స్టార్ట్ చేసినప్పుడు ఒక థీమ్ని అండ్ ఎండ్ చేసినప్పుడు ఇంకొక థీమ్తో ఎండ్ చేశారు. రెండు థీమ్స్ ఉన్నాయి. ఇనాగ్రల్ టైంలోనేమో టుగెదర్ ఫర్ ఎవ్రీవన్ గ్రోత్ విత్ ఎవ్రీవన్స్ ట్రస్ట్, టుగెదర్ ఫర్ ఎవ్రీవన్ గ్రోత్ అండ్ విత్ ఎవ్రీవన్ ట్రస్ట్ అనేది దాని యొక్క మెయిన్ థీమ్. ఎండింగ్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి గ్లోబల్ సౌత్ టుగెదర్ ఫర్ వన్ ఫ్యూచర్ అనేది దాని యొక్క ఎండింగ్లో ఉన్న థీమ్ అన్నమాట. ఇలాంటి థీమ్స్తో సెకండ్ టైం మనకి ఈ గ్లోబల్ సౌత్ సమిట్ అనేది జరిగింది. అండ్ ఇది దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. దీని అవుట్కమ్ ఏంటి అనేది ఇంకా చూడాలి. సో మనకి కొన్ని అవర్స్ బ్యాక్ ఈ సమిట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇండియా చాలా వరకు మేజర్ సమిట్స్ని మనకి ఈ సంవత్సరం కన్క్లూడ్ చేసింది. ఒకటి G20 సమిట్ అనేది ఇండియాలోనే జరిగింది, ఇండియానే నిర్వహించింది దీన్ని. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ కూడా ఇండియాలోనే జరిగింది. G20 దాని రిలేటెడ్ లైక్ Y20, B20 ఇలాంటి సమావేశాలు దాదాపుగా 200+ సమావేశాలు G20 రిలేటెడ్గా ఇండియా 2023లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా మనకి చెప్పుకునే G7 సమిట్, G7లో ఇండియా మెంబర్ కాదనమాట. ఈ G7 సమిట్ 2023కి సంబంధించి జపాన్లోని హిరోషిమా అనే ప్రదేశంలో జరిగింది. సో ఇలాగ మనకి డిఫరెంట్ సమిట్స్ 2023లో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగాయి. ఈ గ్లోబల్ సౌత్ సమిట్ కావచ్చు, G20 అండ్ షాంఘై కోఆపరేషన్ కావచ్చు, అలాగే నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పైసెస్ కాన్ఫరెన్స్ మనం నిన్న చెప్పుకున్నాం కదా అది కావచ్చు, వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ యొక్క కాన్ఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాలోనే జరిగాయి ఈ సంవత్సరం. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఏషియన్ సమిట్ అంటాం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్గా చెప్తాం. ఇండియా దీంట్లో మెంబర్ కాదనమాట. ఈ ఏషియన్ సమిట్ యొక్క ఈ సంవత్సరం సమావేశాన్ని ఎవరు నిర్వహించారంటే ఇండోనేషియా నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా చెప్తాం. ఇండియా ఈజ్ ఆల్సో నాట్ అ మెంబర్ ఆఫ్ నాటో. దీని యొక్క సమావేశాలు ఈ సంవత్సరం లిథువేనియాలో జరిగాయి. నెక్స్ట్ వన్ OBOR, వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ఇనిషియేటివ్గా చెప్తున్నాం. ఇది ఈ సంవత్సరం దీని యొక్క సమావేశం చైనాలో జరిగింది. అండ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇండియాని కూడా ఈ ఏమంటారు, ఇది సమిట్ కాదు, ఒక సమావేశం లాంటిది. దీనికి ఇన్వైట్ చేశారు, బట్ ఇండియా దీన్ని స్కిప్ చేయడం జరిగిందనమాట. దానికి కారణం పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి వరల్డ్ గవర్నమెంట్ సమిట్ అనేది ఈ సంవత్సరం దుబాయ్లో జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సేఫ్టీ సమిట్ ఇంటర్నేషనల్ వైజ్గా మనకి యూకేలో జరిగింది. ఇలా పలు సమావేశాలు డిఫరెంట్ ప్లేసెస్లో ఈసారి మనకి జరిగాయి. దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. బట్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గ్లోబల్ సౌత్ సమిట్ అనేది ఎలా జరిగిందండి? సెకండ్ది వర్చువల్ ఫార్మేట్లో. ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దాని యొక్క థీమ్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్కి సంబంధించింది. సో సాధారణంగా ఇలాంటి రిపోర్ట్స్ని కూడా ఎగ్జామ్స్లో అడుగుతారా అనిపిస్తుంది, బట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇది తెలుసుకోవాల్సిన విషయం కూడా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక సీరియస్ ఇష్యూకి సంబంధించి కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ ఇష్యూ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ తెలుసుకుందాం.
సో లోన్లీనెస్ అ గ్లోబల్ హెల్త్ థ్రెట్ ఈక్వివాలెంట్ టు దట్ స్మోకింగ్గా చెప్తున్నారు. లోన్లీనెస్ అనేది అంట అది కలిగించే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో 15 సిగరెట్స్ స్మోక్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మన బాడీకి, ఒక పర్టికులర్ హ్యూమన్కి, అలాగే లోన్లీనెస్ కూడా అంతే, ఒంటరితనం కూడా సేమ్ అంతే ఇంపాక్ట్ని కలగజేస్తుందంట. అందుకనే దాన్ని కంపేర్ చేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేన్ని సివియర్ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కింద డిక్లేర్ చేసింది అంటే చాలా అత్యధికమైన ప్రమాదకరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన దానిగా దేనిని మనకి డిక్లేర్ చేసింది అంటే లోన్లీనెస్, ఒంటరితనాన్ని. దాన్ని స్మోకింగ్తో కంపేర్ చేసిందండి. స్మోకింగ్ వల్ల జనరల్గా లంగ్స్ కానీ లేకపోతే హ్యూమన్ బాడీ కానీ ఎలాంటి దెబ్బతింటాయో 15 సిగరెట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల జరిగే ఇంపాక్ట్ లోన్లీనెస్ వల్ల జరుగుతుందంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపుగా 30% హార్ట్ అటాక్స్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఒంటరితనం, లోన్లీనెస్ వల్ల వస్తున్నాయంట. 25% చాలా త్వరగా చనిపోయే అవకాశాలు, ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అవి సూసైడల్గా, డిప్రెషన్ వచ్చి చనిపోవడం, ఇలాంటివన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా తనకు వచ్చిన డేటాలో రికగ్నైజేషన్ చేసిన థింగ్స్ ఇవి. అందుకని యుఎస్ సర్జన్ అయిన డాక్టర్ వివేక్ మూర్తి గారు, అలాగే చిడో ఫాంబా అనే పర్సన్, ఈయన ఆఫ్రికన్ యూనియన్ కమిషన్కి సంబంధించిన పర్సన్ అనమాట. సిడో ఫాంబా అండ్ డాక్టర్ వివేక్ మూర్తి గారు వీళ్ళిద్దరినీ కూడా అపాయింట్ చేసింది. వీళ్ళిద్దరూ కూడా అసలు మనకి సోషల్ ఐసోలేషన్, కొంతమంది ఏంటంటే ఇంటెన్షనల్గానే ఎవరితోని కలవలేరు, వాళ్ళుగా సో లోన్లీగా ఉండడానికి జనరల్గా మనకి ప్రిఫర్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. దానికి కారణంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా, హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ఉందా, అలాంటివి. అండ్ నెక్స్ట్ మీరు జనరల్గా చూస్తే ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు కావచ్చు, నార్మల్గా ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా లోన్లీనెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ అలా 2 కేటగిరీస్ కింద విడిపోయి, ఒకటి నార్మల్గా ఇన్బిల్ట్గానే కొంతమంది సొసైటీ నుంచి లోన్లీనెస్గా విడిపోవడం జరుగుతుంది, కొంతమంది సొసైటీ వల్ల లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా వివేక్ మూర్తి గారి నేతృత్వంలో ఉన్న కమిషన్ ఇప్పుడు మనకి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ ఇవన్నీ కూడా లోన్లీనెస్ వల్ల ఎక్కువ జరుగుతున్నట్టుగా మనకి చెప్పడం జరిగిందనమాట. అందుకనే సివియర్ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కింద రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని యొక్క ప్రెసిడెంట్ అయిన టెడ్రోస్ అడ్నమ్ ఏం చెప్పారంటే లోన్లీనెస్ అనేది గ్లోబల్ హెల్త్ థ్రెట్ ఈక్వివాలెంట్ టు దట్ స్మోకింగ్ గా కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే దీని రిలేటెడ్గా మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఏప్రిల్ 7th అనేది మనకి జనరల్గా ఏంటంటే హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏప్రిల్ 7th అనేదాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. హెల్త్ మినిస్టర్గా ప్రస్తుతం ఇండియాలో మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. రిపోర్ట్ అనేది జనరల్గా ఇది చూడడానికి ఎగ్జామ్లో ఇలాంటిది ఇస్తారా అంటే సింపుల్ క్వశ్చన్ అండి, ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇలాగా, లేకపోతే దానికి సంబంధించిన చైర్పర్సన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ప్రెసిడెంట్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్ట్రాటజీకే క్వశ్చన్స్ని కూడా అడుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రిపోర్ట్, రీసెంట్గా వచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాండ్ మార్క్ యుఎస్ చైనా క్లైమేట్ డీల్గా ఉంది. ఇది ఏంటి, దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ మనం చూద్దాం. క్లీన్ ఎనర్జీకి సంబంధించి, అలాగే డిస్ప్లేస్ ఫాసిల్ ఫ్యూయల్స్కి సంబంధించి, రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించి, ఈ 3 విషయాలకి సంబంధించి యుఎస్ అండ్ చైనా మధ్యన ఒక క్లైమేట్ డీల్ అనేది జరిగిందనమాట, ఒక ఒప్పందం లాంటిది. సో ఇది మనం చెప్పొచ్చు, ఇదే కరెంట్ అఫైర్. అయితే ఈ కరెంట్ అఫైర్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దాన్ని కాప్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలోని దేశాలు గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువగా పాల్పడకుండా, సో వాట్ ఎవర్ ద countries are there, even developed and developed countries, they should not want to disturb that global climate, and they don't want to become as one of the main cause of global warming గా చెప్పొచ్చు అనమాట. దానికోసమని ఆ కంట్రీస్ని కంట్రోల్ చేయడానికి, సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకోవడానికి, ఎన్వైర్న్మెంట్ని కాపాడడానికి ప్రపంచంలోని చాలా వరకు దేశాలన్నీ కలిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా ఒక సమిట్ని నిర్వహించుకుంటూ వస్తున్నాయి. అలాగా COP21 సమిట్ అనేది 2015లో ప్యారిస్లో జరిగింది. నెక్స్ట్ వన్ COP27 సమిట్, ఇది 2022లో జరిగింది, అది మనకి ఈజిప్ట్లో జరిగింది. నెక్స్ట్ వన్ COP28 సమిట్, ఇది 2023లో యుఏఈలో జరగబోతుంది. నెక్స్ట్ COP29 సమిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది 2024కి సంబంధించి. కాకపోతే COP28 గుర్తుపెట్టుకోవచ్చు యుఏఈ దిస్ ఇయర్, COP27 లాస్ట్ ఇయర్ ఈజిప్ట్, COP21 ఏమో 2015 ప్యారిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. కాన్ఫరెన్స్
ఆఫ్ పార్టీస్ 21 సమిట్ అనేది. ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 28 2023కి సంబంధించిన 28వ సమావేశం యుఏఈలోని జరగనుంది. సో ఈ జరిగే ముందరే మనకి ఇలాంటి కన్క్లూజన్కి రావడం అనేది వన్ ఆఫ్ ద హైలైట్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ని లేకపోతే గ్లోబల్ వార్మింగ్ కారకాలని రిలీజ్ చేస్తున్న వాటిలో టాప్ మోస్ట్ కంట్రీస్ యుఎస్ఏ, చైనా. ఈ 2 కంట్రీసే కలిసి ప్రపంచంలో 38% గ్రీన్ హౌస్కి సంబంధించిన గ్యాసెస్ని మనకి వెలువడడం జరుగుతుంది. 38% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఎమిషన్స్, వాట్ ఎవర్ ద ఎమిషన్స్ ఆర్ దేర్ రిలీజ్డ్ ఫ్రమ్ దట్ ఓన్లీ యుఎస్ఏ అండ్ చైనా త్రూ అవుట్ ద వరల్డ్ అనమాట. అలాంటి ఈ 2 కూడా తమ తమ కంట్రీస్లో రెస్పెక్టెడ్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ కానీ, బయోఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కానీ, క్లీన్ ఎనర్జీని తీసుకురావడం కానీ ఒక లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక్కడ మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏవైతే హైడ్రోకార్బన్ కంటెంట్ని కలిగి ఉంటాయో, లైక్ మనకి క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది చూసారా, చమురు అని చెప్పేసి అంటాం, ఇది కావచ్చు. నెక్స్ట్ సహజ వాయువు అని చెప్పేసి అంటాం, దాన్ని మనకి న్యాచురల్ గ్యాస్గా పిలవడం జరుగుతుంది, ఇది కావచ్చు. సో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్లోకి వస్తాయి. వీటిని డంప్ చేసి మనకి గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటిని రీప్లేస్ చేసేలాగా బయోఫ్యూయల్స్ లాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో మనకి అందులో మీథేన్ అనేది ఒకటి, నైట్రస్ ఆక్సైడ్ ఒకటి, ఓజోన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్లో ఒక భాగమే, అది కావచ్చు. వాటర్ వేపర్ కావచ్చు, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్గా చెప్తాం. వీటిని తగ్గించాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ని మనకి డిస్ప్లేస్ చేయాలి, అలాగే క్లీన్ ఎనర్జీని తీసుకురావాలి. ఇవి అడుగుతారండి. రీసెంట్గా మనకి యుఎస్ఏ, చైనా ఎలాంటి క్లైమేట్ డీల్ని చేసుకున్నాయి, అందులో ఉన్న అంశం ఏది, అందులో లేని అంశం ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ క్లైమేట్ డీల్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ క్లైమేట్ డీల్ అనే క్వశ్చన్ మనకి పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా COP21 ఎప్పుడు జరిగింది, 2015లో. COP21 జరిగే ముందర కూడా ఇలాగే యుఎస్ఏ, చైనా ఒక సమావేశాన్ని కుదుర్చుకున్నాయి. అప్పట్లో కూడా ఒక క్లైమేట్ డీల్ని చేసుకున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ COP28 ముందర జరగబోతుంది అనమాట. అది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. రీసెంట్గా మనకి చైనా అనేది న్యూస్లో ఉంది. దానికి కారణం చైనా అండ్ పాకిస్తాన్ కలిసి ఫస్ట్ టైం అతిపెద్ద నావీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. దాన్ని సీ డ్రాగన్ ఎక్సర్సైజ్గా చెప్తున్నాం. ఇది అరేబియన్ సీలో కండక్ట్ చేశాయి. అరేబియన్ సీలో మనకి పాకిస్తాన్లోని కరాచీ పోర్టుకి దగ్గరలో సీ డ్రాగన్ అనే ఎక్సర్సైజ్ని చైనా, పాకిస్తాన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేవీకి వాళ్ళ నేవీకి సంబంధించి, చైనా పాకిస్తాన్ నేవీకి సంబంధించి కండక్ట్ చేయడం జరిగింది. అది ఒకటి. ఎగ్జాక్ట్గా ఇది జరిగే కొన్ని రోజుల ముందర, ఒక 2-3 డేస్ ముందర యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ మీటింగ్ అనేది జరిగింది అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతంగా. సో ఇలాగా అటు యుఎస్ఏ, చైనా కూడా ఈ 2 కలిసి ఇప్పుడు మనకి క్లైమేట్ డీల్లో రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే COP29 సమిట్ ఉంది చూసారా, నెక్స్ట్ ఇయర్ జరగాలి. అయితే నెక్స్ట్ ఇయర్ దాన్ని ఈస్టర్న్ యూరప్, ఏదైతే తూర్పు యూరప్ ఉందో అక్కడున్న వన్ ఆఫ్ ద కంట్రీలో దాన్ని కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ కంట్రీ వచ్చేటప్పటికి బల్గేరియా కంట్రీ. బల్గేరియా ఈజ్ అ కంట్రీ విచ్ ఇస్ ద మెంబర్ ఆఫ్ యూరోపియన్ యూనియన్గా చెప్తున్నారు, లేకపోతే వన్ ఆఫ్ ద నాటో మెంబర్గా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది రష్యాకి ఇష్టం లేదు. రష్యా దీన్ని అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. రష్యా దీన్ని కంప్లీట్గా అపోజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల 2024లో COP29 సమిట్ యొక్క సమావేశం ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. దానికి ముందరైతే ఇలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. యుఎస్ అండ్ చైనాకి సంబంధించిన క్లైమేట్ డీల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు, శీతల్ మహాయాన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి, మహాజన్ కి సంబంధించింది. శీతల్ మహాజన్ అనే పర్సన్ రీసెంట్ గా మనకి ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఆ రికార్డ్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ప్రపంచంలోనే వన్ ఆఫ్ దట్ హైయెస్ట్ పీక్, అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటిగా మౌంట్ ఎవరెస్ట్ అనే దాన్ని చెప్తాం. మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేటప్పటికి 8,849 మీటర్స్, 8,849 మీటర్లు. అండ్ దాని యొక్క ఫీట్ వచ్చేటప్పటికి 29,032 ఫీట్, 29,032 ఫీట్స్ గా ఉందన్నమాట. సో ఇలాంటి మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి దాదాపుగా 21,500 మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఉన్న 21,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేశారు మనకి శీతల్ గారు. మహారాష్ట్రలోని పూణేకి సంబంధించిన 41 ఇయర్స్ ఈమెకి. ఈ ఏజ్ లో ఆమె ఈ రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇండియన్ స్కై డైవర్ and Sheetal Mahajan sets a new record for and jumping in front of Mount Everest from 21,500.
సో అది దానికి సంబంధించిన మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. మౌంట్ ఎవరెస్టే మనకి జనరల్ గా 29,000 ఫీట్. సో దానికి దరిదాపు సమానంగా 21,000 ఫీట్ హైట్ నుంచి ఆమె జంప్ చేసి, అండ్ మౌంట్ ఎవరెస్ట్ కి దగ్గరలో కాలా పత్తర్ అనే ఒక ఏరియా ఉందన్నమాట. అది 17,444 ఫీట్ ఉంటుంది. 21,000 హైట్ నుంచి జంప్ చేసి అండ్ ఆమె 17,444 ఫీట్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అండ్ ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఇలా మౌంట్ ఎవరెస్ట్ మీద ఇలాంటి స్కై డైవింగ్ ఇప్పటికొచ్చి ఎలాంటి విమెన్ కూడా చేయలేకపోయారు, ఏ కంట్రీ విమెన్ కూడా. సో ఫస్ట్ టైం మన ఇండియాకి సంబంధించిన శీతల్ గారు చేయడం జరిగింది. అంతేకాదు శీతల్ గారి పేరు మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ నేషనల్ పరంగా 18 రికార్డ్స్ ఉన్నాయి, జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో 8 రికార్డ్స్ ఉన్నాయి. అన్ని కాంటినెంట్స్ లో కూడా, ప్రతి ఖండంలో కూడా ఆమె ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. ఈవెన్ సౌత్ పోల్, నార్త్ పోల్ 2 ధృవాల దగ్గర నుంచి కూడా ఆమె స్కై డైవ్ చేయడం జరిగింది. అంటార్కిటికా ఏరియాలో 10,000 ఫీట్ హైట్ నుంచి కూడా ఆమె స్కై డైవ్ చేశారు. ఇలాంటి రికార్డ్స్ శీతల్ గారి పేరు మీద ఉన్నాయి. ఆమె మహారాష్ట్రలోని పూణేకి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా 2011లో పద్మశ్రీ అవార్డుని కూడా ఆమె అందుకున్నారు. అండ్ 2006లో సౌత్ పోల్ నుంచి జంప్ చేసి ఆమె రికార్డ్ ని కూడా క్రియేట్ చేశారు శీతల్ గారు. ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఏ విమెన్, ఏ ఇండియన్ విమెన్ రీసెంట్ గా మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి మనకి, లేదా దానికి దగ్గరగా ఉన్న ప్రాంతం దగ్గర నుంచి స్కై డైవ్ చేసి ప్రపంచంలో సరికొత్త రికార్డ్ ని తీసుకొచ్చారంటే శీతల్ మహాజన్ గారుగా పేరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ దగ్గరికి రండి. మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ గా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఫస్ట్ టైం అధిరోహించిన వాళ్ళు క్లైంబర్స్, ఫస్ట్ క్లైంబర్స్ ఎవరు అంటే ఎడ్మండ్ హిల్లరీ, అలాగే టాంజింగ్ నార్గే. టాంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ వీళ్ళిద్దరూ కూడా దాన్ని అధిరోహించడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ విమెన్ మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించింది బచేంద్ర పాల్ గారు. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి అత్యంత ఎత్తైన శిఖరంగా కాంచనజంగా అనే దాన్ని చెప్తాం. దీన్ని కాంచనగంగా అని కూడా పిలవచ్చు. దీని యొక్క హైట్ వచ్చేటప్పటికి 8,586 మీటర్స్ ఉంటుంది. ఎందుకు కాంచనగంగానే ఇండియాలో హైయెస్ట్ పీక్ అని చెప్పేసి తీసుకుంటామంటే జనరల్ గా, సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో K2 అనేది లొకేట్ అయి ఉంది, ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి కాంచనగంగా లేదా కాంచనజంగా అనేది లొకేట్ అయి ఉంది. అండ్ హిమాలయాస్ లో అత్యంత ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ ని చెప్తాం. అది నేపాల్లో లొకేట్ అయి ఉంది. కాబట్టి ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ గా దాన్ని తీసుకోలేం. రెండోది K2. ఇది ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య వివాదాస్పదంగా ఉంది, డిస్ప్యూట్ గా ఉంది. 2006 తర్వాత నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఈ డిస్ప్యూట్ వల్ల సిక్కిం లో పూర్తిగా లొకేట్ అయి ఉన్న కాంచనజంగ్ లేదా కాంచనగంగనే ఇండియా యొక్క హైయెస్ట్ పీక్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాని యొక్క హైట్ 8,586 మీటర్స్. ఇది ఏ స్టేట్ లో ఉంది అని అడిగితే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. అలాగే మౌంట్ ఎవరెస్ట్ ని ఇప్పటిదాకా అత్యధికంగా అధిరోహించిన పర్సన్, 26 టైమ్స్ కి పైగా మనకి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేసిన పర్సన్ షెర్పా కామిరీటాగా చెప్తున్నారు. ఈయన నేపాల్ కి సంబంధించిన వ్యక్తి. ఈయన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ని దాదాపుగా 25 సార్లు అధిరోహించిన వ్యక్తిగా పసాంగ్ దావన్ అనే పర్సన్ ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ గా మనం చెప్పొచ్చు. అలాంటి మౌంట్ ఎవరెస్ట్ దగ్గర నుంచి దాదాపుగా 21,500 ఫీట్ దగ్గర నుంచి శీతల్ గారు ఈ స్కై డైవ్ చేసి రికార్డ్ ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించింది. అలాగే రినౌడ్ ఆథర్గా పేరు తెచ్చుకున్న సల్మాన్ రష్దీ గారికి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సల్మాన్ రష్దీ లైఫ్ టైం డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్ ఇన్ న్యూయార్క్. ఫస్ట్ టైం న్యూయార్క్లో ఏదైతే మనకి వాక్లేవ్ హ్యావెల్ సెంటర్ అనేది ఉందో, సో ఈ వాక్లేవ్ హ్యావెల్ సెంటర్లో న్యూయార్క్ కేంద్రంగా ఫస్ట్ టైం మనకి ఒక అవార్డ్ని అనౌన్స్ చేశారు, లైఫ్ టైం డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్ అని చెప్పేసి. దీనిని ఫస్ట్ టైం అందుకున్న వ్యక్తి కూడా సల్మాన్ రష్దీ. సో సల్మాన్ రష్దీ గారితో పాటుగా ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, ఈజిప్ట్కి సంబంధించిన యాక్టివిస్ట్. ఆయన పేరు అల్లా అబ్దుల్ ఫత్. సో అల్లా అబ్దుల్ ఫత్, సల్మాన్ గారు వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా మనకి న్యూయార్క్లో జరిగిన దీంట్లో లైఫ్ టైం డిస్టర్బింగ్ ద పీస్ అవార్డ్ని అందుకోవడం జరిగింది అనమాట. కరేజియస్ రైటర్స్ ఎవరైతే ఉంటారో, తమ లైఫ్ని రిస్క్లో పెట్టి ఈ నరేషన్స్ని, స్టోరీస్ని రాస్తూ ఉంటారో, సో అలాంటి పర్సన్స్కి ఈ అవార్డ్ని ఇవ్వడానికి అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2022 ఆగస్ట్ టైంలో ఈయన మనకి అబ్రాడ్లో ఒక లెక్చర్ ఇస్తున్న టైంలో ఈయన మీదకి ఒక వ్యక్తి సడన్గా అటాక్ చేయడం జరిగింది. 15 టైమ్స్ ఈయన స్టాప్ చేయడం జరిగింది, పడవడం జరిగింది. సో చాలా డేంజరస్ సిచ్యువేషన్ నుంచి ఆయన కోలుకున్నారు. 2022 నుంచి ఇప్పటిదాకా ఆయన ఎలాంటి ఇంటర్నేషనల్ మీడియాలో కానీ ఎలాంటి ఇంటర్నేషనల్ వేదికగా కానీ కనిపించలేదు. దిస్ ద ఫస్ట్ టైం, అది కూడా సర్ప్రైజింగ్గా ఈ ఈవెంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది, స్పీచ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది అనమాట. 1988లో ఆయన ద స్టానిక్ వర్సెస్ అని చెప్పి
చెప్పేసి ఒక బుక్ రాశారు. సో ఈ బుక్ రాసి దాదాపుగా మనకి 35 ఇయర్స్ పైన అవుతుంది. ఈ బుక్ వల్లే చాలా మంది ఈయనని మనకి థ్రెట్ చేశారు, వార్నింగ్ చేశారు, అపోజ్ అయ్యారని కూడా చెప్తా ఉంటారు. ఈవెన్ 2022లో జరిగిన కథనం కూడా ఏదైతే అటాక్ ఏదైతే ఉందో అది కూడా మేబీ దీంతో లింక్ అయి ఉండొచ్చు అనే వాదనలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా సల్మాన్ రష్దీ గారు 2 సార్లు మనకి 2023లో కరెంట్ అఫైర్స్ లో కనిపించడం జరిగింది. ఒకసారి ఒక న్యూ బుక్ ని ఈ సంవత్సరం ఆయన రిలీజ్ చేశారు. ఆయనకు సంబంధించి ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ అండ్ అటెంప్టెడ్ మర్డర్ గా చెప్తున్నారు. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్ ని అందుకున్నారు. సల్మాన్ రషీద్ గారు చాలా రినౌడ్ ఆథర్, నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. ఈయన ఇండియాలో పుట్టిన బ్రిటిష్ అమెరికన్ ఆథర్ గా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాంటి పర్సన్ రీసెంట్ గా 2023లో నైఫ్ అనే ఒక బుక్ ని రాశారు. జర్మనీ ట్రేడ్ బుక్ సెంటర్ కి సంబంధించిన పీస్ ప్రైజ్ ని అందుకున్నారు లాస్ట్ మంత్ లో. సో ఇప్పుడు వచ్చేటప్పటికి న్యూయార్క్ లో జరిగిన ఏదైతే మనకి హెవెల్ సెంటర్ లో ఈ లైఫ్ టైం డిస్టర్బింగ్ ద పీస్ అవార్డు ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా అందుకున్నారు సల్మాన్ రష్దీ గారు. ఆయనతో పాటుగా ఈజిప్ట్ యాక్టివిస్ట్ అబ్దుల్ ఫతా గారు కూడా దీనిని అందుకోవడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర గవర్నమెంట్ రీసెంట్గా లతా మంగేష్కర్ గారి పేరు మీదుగా అవార్డ్స్ని అనౌన్స్ చేసింది. సో అది కూడా 2023కి సంబంధించి ఇక్కడ చూద్దాం. సురేష్ వాడ్కర్ ప్రముఖ సంగీతకారుడు అండ్ గాయకుడు కూడా ఈయనకి మహారాష్ట్ర లతా మంగేష్కర్ అవార్డు 2023 అనేది లభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ అవార్డు యొక్క పూర్తి నేమ్ ఇది మనకి గాన సమ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డుగా దీన్ని పిలుస్తున్నారు. ఎందుకంటే లతా మంగేష్కర్ గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సింగర్గా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో. ఎందుకంటే 36 డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఆమె పాడడం జరిగింది. అదే కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్లో కూడా ఆమె పాటల్ని పాడారు. దాంతోపాటుగా 2001లో ఆమె భారత రత్నాన్ని పొందారు. లతా మంగేష్కర్ గారు మనకి భారత రత్నాన్ని 2001లో పొందడం జరిగింది. పలు నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్ర స్టేట్ అవార్డ్స్ని కూడా ఆమె అందుకున్నారు. అలాంటి లతా మంగేష్కర్ గారి పేరు మీదుగా చాలా స్టేట్స్ అవార్డ్స్ ఇస్తున్నాయి. మనకి ఫస్ట్లో 1984లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న సంగీతకారులు ఎవరైతే మనకి మ్యూజిషియన్స్ ఉంటారో, సింగర్స్ ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేసేందుకు లతా మంగేష్కర్ అవార్డు అనే దాన్ని ప్రకటించింది. దాని తర్వాత 1992లో మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డు అనే దాన్ని తీసుకొచ్చింది. సో అట్లా ఇప్పుడు 2023లో సురేష్ వాడ్కర్ గారికి ఈ అవార్డుని ఇచ్చారు. సో సురేష్ వాడ్కర్ గారు ఎవరైతే ఉన్నారో 2018లో సంగీత నాటక అకాడమీ అవార్డుని కూడా పొందారు. ఈయన గాయకుడు అండ్ యాజ్ అ సింగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈయన మ్యూజిక్ని సంబంధించి డిఫరెంట్ వేరియస్ స్టైల్స్ని ఇప్పటికీ మహారాష్ట్రలో చాలా మందికి నేర్పిస్తున్నారు కూడా. అటు టీచింగ్ చేస్తూనే ఇటు సింగర్గా కూడా ఉన్నారు సురేష్ వాడ్కర్ గారు. సో ఆయనకి రీసెంట్గా లతా మంగేష్కర్ గారి యొక్క అవార్డు అనేది మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే ఉన్నారు. మహారాష్ట్ర యొక్క గవర్నర్గా రమేష్ బయాస్ గారు ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా మనకి ప్రముఖ షటిల్ ప్లేయర్ అయిన ఎవరైతే మనకి హెచ్ఎస్ ప్రణయ్ ఉన్నారో ఆయనని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫెడరల్ బ్యాంక్ రోప్స్ హెచ్ఎస్ ప్రణయ్, ద ఫేమస్ షట్లర్ ప్లేయర్ ఇన్ ఇండియా. సో ఈయనని మనకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు ఆ బ్యాంక్కి సంబంధించి. ఈయన వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఇప్పుడు టాప్ 8th పొజిషన్లో ఉన్న ప్లేయర్ అయిన ఈ స్పోర్ట్స్ విభాగంలో. అంతేకాకుండా ఏషియన్ గేమ్స్ రీసెంట్గా చైనాలో జరిగాయి కదా, దాంట్లో బ్రాంజ్ మెడల్ని సంపాదించుకున్నారు, కాంస్యాన్ని. అండ్ అంతకు ముందర అంటే ఎగ్జాక్ట్గా 41 years బ్యాక్ ఇదే ఏషియన్ గేమ్స్లో సేమ్ ఇదే స్పోర్ట్స్ విభాగంలో సయ్యద్ మోడీ గారు మనకి బ్రాంజ్ని గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రణయ్ దీన్ని గెలుచుకున్నారు. సో ఈయన ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అయ్యారనమాట బ్రాండ్ అంబాసిడర్గా. ఫెడరల్ బ్యాంక్ ఒక ఫిలాసఫీతో వెళ్తుందంట. ఆ ఫిలాసఫీ పేరు రిష్తా ఆప్సే హై సిర్ఫ్ యాప్సే నహీ. సో యాప్తో కాదు అండ్ మనకి బాండింగ్ అనేది కస్టమర్స్తో అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్, లేకపోతే ఒక ట్యాగ్ లైన్ అనలేమో, ఒక ఫిలాసఫీ ద్వారా వెళ్తున్నట్టుగా ఈ న్యూస్లో ఫెడరల్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ యొక్క ప్రెజెంట్ చైర్మన్గా ఏపీ హోతా అనే పర్సన్ ఉన్నారు. ఎండీగా శ్యామ్ శ్రీనివాసన్ గారు ఉన్నారు. అలాగే కేరళలోని కొచ్చిలో ఉన్న ఆలువా అనే ప్రదేశంలో మనకి ఈ ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. నిన్న మనం డిస్కస్ చేసుకోలే వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ స్పైసెస్ ఆర్గనైజేషన్ మసాలా దినుసులకు సంబంధించింది, అది మనకి కేరళలో ఉందని. అదే కేరళలో ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఈ
ఫెడరల్ బ్యాంక్ హెచ్ఎస్ ప్రణయ్ గారితో మనకి టైఅప్ అయింది. రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఎంఎస్ ధోని గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎంఎస్ ధోని గారిని సెలెక్ట్ చేసింది. అలాగే ఇప్పుడు మనకి ఫెడరల్ బ్యాంక్ హెచ్ఎస్ ప్రణయ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక సూచిక ఇండెక్స్కి సంబంధించింది. ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ అనే దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని రీసెంట్గా ఆథరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏదైతే కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించింది ఉందో, కాలిఫోర్నియా యూనివర్సిటీలో భాగమైన ఆథరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది మనకి రిపోర్ట్ని రిలీజ్ చేసింది. టోటల్గా 129 కంట్రీస్కి సంబంధించి ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ఈ 129 కంట్రీస్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, అలాగే నెక్స్ట్ జెండర్ ఏదైతే ఉందో మనకి, సో దానికి సంబంధించి ఎలా ఉన్నాయి, అండ్ డిజబిలిటీ మనకి ఫిజికల్ డిజబిలిటీ ఇలాంటివి మాట్లాడతాం కదా, దివ్యాంగులు అట్లా, సో దానికి సంబంధించి రేసిజం ఎలా ఉంది, జనరల్ పాపులేషన్ ఎలా ఉంది, LGBTQ, సో ఇది మనకి లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్గా చెప్పడం జరుగుతుంది. LGBTQలో కావచ్చు, జెండర్ విషయంలో కావచ్చు, రేస్ విషయంలో, రిలీజియన్ విషయంలో, అలాగే డిజబిలిటీ విషయంలో అండ్ జనరల్ పాపులేషన్ విషయంలో ఇలాంటివి తీసుకుని ఆ డేటాని తీసుకున్నారు. ఆ డేటా ఆధారంగా అవి చూపించిన స్కోర్ ఏదైతే ఉంటుందో పర్ఫార్మెన్స్, దాని మీద ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్లో టాప్గా నిలిచింది మనకి న్యూజిలాండ్. ఫస్ట్ ర్యాంక్ అనేది న్యూజిలాండ్కి వెళ్ళడం జరిగింది. సెకండ్ వచ్చేటప్పటికి పోర్చుగల్ ఉంది, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి నెదర్లాండ్స్ అనేది ఉంది. ఫోర్త్ స్లోవేనియా అండ్ ఫిఫ్త్ ఐస్లాండ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఐస్లాండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలిచింది. టాప్ 5థ్గానేమో మనకి ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆ కంట్రీలో ఎమర్జెన్సీ నడుస్తుంది, అర్త్ క్వేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కనిక్ ఎరప్షన్స్ లాంటి టాపిక్స్కి సంబంధించి అనమాట. అండ్ ఇండియా విషయానికి వస్తే మాత్రం ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 117th, స్కోర్ వచ్చేటప్పటికి 49.24. సో న్యూజిలాండ్ స్కోర్ చూడండి 82.08 స్కోర్ చేసింది, పోర్చుగల్ 77.6 స్కోర్ చేసింది, నెదర్లాండ్స్ 76.98 చేసింది, అండ్ ఇండియా 49.24 చేసింది అనమాట. అండ్ ఇజ్రాయెల్ యొక్క ర్యాంక్ చూసుకుంటే 115, మనది 117, ఇజ్రాయెల్ యొక్క ర్యాంక్ 115గా ఉంది. 120th ర్యాంక్లోనేమో రష్యా ఉందన్నమాట. అన్నిటికన్నా బోటం అంటే 129th మనకి ఉన్నది ఏది అంటే ఇరాన్. ఇరాన్ బోటంలో ఉంది, న్యూజిలాండ్ టాప్లో ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ 117గా చెప్పొచ్చు. రిలీజియన్లో ఇండియా యొక్క ర్యాంక్ రిలీజియన్ కేటగిరీలో చూసుకుంటే 129. కేటగిరీ వైజ్గా కూడా మళ్ళీ ర్యాంక్స్ ఇచ్చారు. ఇవి ఓవరాల్ ర్యాంక్స్ అనమాట. కేటగిరీ వైజ్గా చూసుకుంటే రిలీజియన్ వైజ్గా 129 మంది లాస్ట్లో ఉంది, అండ్ జెండర్ పరంగా 121, అండ్ డిజబిలిటీలో 108, రేస్లో 87th, జనరల్ పాపులేషన్లో మనకి 40th, అండ్ LGBTQలో 39th పొజిషన్లో ఇండియా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా కొన్ని ఇండెక్సెస్ ఏవైతే ఇండియాకి సంబంధించిన ర్యాంక్స్ ఉన్నాయో అవి చూద్దాం. ఒకటి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 111గా ఉంది. అలాగే నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇండియా యొక్క ర్యాంక్ 40th, అండ్ వరల్డ్ టాలెంట్ ఇండెక్స్, ఇండియా యొక్క ర్యాంక్ 56th. నిన్న మనం ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాని గురించి చెప్పుకున్నాం, అంతకుముందు పీస్ ఇండెక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇలా ఆల్మోస్ట్ ఇప్పటికే 2023లో ఉన్న ఒక 6 ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ని మనం ఈ రీసెంట్ 2 డేస్లోనే కవర్ చేసాం. సో జస్ట్ జనరల్గా ఇప్పుడు ఇండియా ర్యాంక్ నేర్చుకున్నాం, దాని తర్వాత టాప్ నేర్చుకోవచ్చు, దాని తర్వాత బాటమ్, దాని తర్వాత నెక్స్ట్ అసలు పారామీటర్స్ ఏంటి అనేది చూసుకుంటే ఈ ఇండెక్సెస్ అని ఈజీగా మీకు గుర్తుంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్, అండ్ ఇండియా ర్యాంక్డ్ ఇన్ 117 అవుట్ ఆఫ్ 129 కంట్రీస్. 129th ఇరాన్, అండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకల్ ఫర్ లోకల్లో భాగంగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనే దాన్ని చాలా విస్తృతంగా ప్రమోట్ చేసేందుకు ఇండియన్ రైల్వేస్ ఇంకొకసారి మనకి రావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఓకల్ ఫర్ లోకల్లో ఏంటంటే జనరల్గా మనకి లోకల్ ప్రొడక్ట్స్, ఇండియా లోపల మ్యానుఫ్యాక్చర్ అయినవి, ఇలాంటి వాటిని ట్రేడ్ పరంగా డెవలప్ చేసేందుకు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగానే వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసిన రైల్వే స్టేషన్స్లో ఒక పర్టికులర్ ప్లేస్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేస్లో ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన అగ్రికల్చర్ క్రాప్స్ కానీ ఫుడ్స్ కానీ ఏదైనా ఉంటే తినేవి అంటాం కదా, ఫుడ్ ప్రొడక్ట్స్ అవి. అండ్ రెండోది ట్రెడిషనల్ గార్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడుకి సంబంధించి ఒక అటైర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళది కేరళకి సంబంధించి ఒకలా ఉంటుంది, వస్త్రధారణ అంటాం అటైర్స్. సో అలాంటి ట్రెడిషనల్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇట్లాగా వాళ్ళకి సంబంధించినవి. టెక్స్టైల్స్ అంటే క్లాత్స్కి సంబంధించినవి, హ్యాండీక్రాఫ్ట్స్ చేతి కళలు అని చెప్పేసి అన్న హస్తకళలు, వాటికి సంబంధించినవి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది, సెల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ మనకి ఎకానమీ గ్రో
గ్రోత్ అనేది కనిపించవచ్చు, బెనిఫిట్. అండ్ నెక్స్ట్ మనకి లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ బాగా జరుగుతుంది. జనరల్గా లోకల్ ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ చాలా తక్కువ ఇండియాలో. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేది వోకల్ ఫర్ లోకల్లో భాగంగా తీసుకొస్తే ఇది చాలా విస్తృతంగా ఇండియాలో పాపులర్ అవుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్గా ఇండియన్ రైల్వేస్ ఉంది ఇప్పుడు. సో అలాంటి దాంట్లో ఇది తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టెప్గా చెప్పొచ్చు. ఇండియాలో టోటల్గా 728 రైల్వే స్టేషన్స్లో ఈ మొత్తం 785 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అవుట్లెట్స్ని తీసుకొస్తారంట. అది దాన్ని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీరీ రైల్వే స్టేషన్ ఉందనుకోండి. కశ్మీరీ రైల్వే స్టేషన్కి సంబంధించి అంటే కశ్మీర్లో టోటల్గా మనకి 15 ఇచ్చారనమాట. ఏవి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అవుట్లెట్స్ కశ్మీర్ మొత్తం రైల్వే స్టేషన్స్లో 15 పెట్టుకోవచ్చు. ఆ 15లో మీకు ఏమని కనిపిస్తాయంటే కశ్మీర్ కవా, ఆ కశ్మీర్ యొక్క టీ ఉంటుంది చూసారా, కశ్మీర్ కవా అది కావచ్చు. లేకపోతే కశ్మీర్ యొక్క డ్రై ఫ్రూట్స్ చాలా ఫేమస్, అవి యాపిల్స్, కశ్మీర్ గిద్ద, సాఫ్రాన్ ఇలాంటివి అక్కడ మనకి సెల్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు, ఇలాగా మనకి స్టేట్కి తగ్గట్టుగా యూనియన్ టెరిటరీకి తగ్గట్టుగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ యొక్క అవుట్లెట్స్ని కూడా ఇచ్చారనమాట. టోటల్గా 728 రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేశారు మొత్తం ఇండియాలోని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో. 21 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని సెలెక్ట్ చేసి అక్కడ మనకి ఈ రైల్వే స్టేషన్స్లో ఇన్ని ప్లేసెస్ ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తమిళనాడు ఉందనుకోండి, 95 అవుట్లెట్స్ని ఇవ్వడం జరిగింది తమిళనాడు మొత్తానికి. వెస్ట్ బెంగాల్ని తీసుకున్నారనుకోండి, 98 అవుట్లెట్స్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 37 అవుట్లెట్స్ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే 15 అవుట్లెట్స్ వచ్చేటప్పటికి మనకి జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు. 15 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇది వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ప్రజెంట్ రైల్వే మినిస్టర్గా మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియాగా వందే భారత్ అనేది ఉంది. సో మనం ట్రైన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. నమో భారత్ అనే పేరుతోటి మనకి ఏదేంటి ఇండియన్ రైల్వే సిస్టంలో మొత్తం ఈ ట్రైన్ సర్వీస్ అన్నిటిని అందించడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ని తీసుకొస్తున్నారని ఇలాంటి వాటిని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది గతంలో. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఆ పాయింట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ జస్ట్ మీరు ఆ ప్లేస్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ ప్లేస్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి నైపర్ రివర్ అనేది న్యూస్లో ఉంది. నైపర్ రివర్. సో ఈ రివర్ ట్రాన్స్ బౌండరీ రివర్, అంటే 3 కంట్రీస్కి మధ్యలోంచి వెళ్తుంది ఇది. ఇటువైపు చూసుకుంటే మనకి రష్యా అండ్ ఇటువైపు బెలారస్ అండ్ ఉక్రెయిన్. రష్యా, బెలారస్, ఉక్రెయిన్కి సంబంధించిన ట్రాన్స్ బౌండరీ రివర్గా నైపర్ రివర్ అనే దాన్ని చెప్పొచ్చు. సో మనకి రష్యా బెలారస్ని టచ్ చేస్తూ ఉక్రెయిన్ మీద గుండా బ్లాక్ సీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇది నైపర్ రివర్ యొక్క ప్రస్థానం. అయితే ఈ నైపర్ రివర్కి సంబంధించి ఈస్టర్న్ పొజిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా మీకు ఈస్టర్న్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈస్టర్న్ పొజిషన్స్ అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ మనకి రష్యా తీసుకుందనమాట ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో. ఇక్కడ కెర్సాన్ అనే ప్రదేశం కనిపిస్తుందా, ఈ కెర్సాన్ ప్రదేశం దగ్గర ఉన్న ఈస్టర్న్ పార్ట్ని కూడా మనకి అదే తీసుకుంది, రష్యాని ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఉక్రెయిన్ ఏం చెప్తుందంటే ఉక్రెయిన్ యొక్క ఫోర్సెస్ ఈ ఏదైతే మనకి నైపర్ రివర్ దగ్గర ఈస్టర్న్ పార్ట్లో కెర్సన్ ప్రాంతం దగ్గర రష్యా ఆక్యుపై చేసుకుంటుందని చెప్తుందో ఆ ప్లేసెస్ని ఉక్రెయిన్ దళాలు తిరిగి మనకి ఆక్యుపై చేసుకున్నట్టుగా ఒక న్యూస్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. అయితే ఆ న్యూస్లో ఏది ఎవరు ఆక్యుపై చేసుకున్నారనేది అడగరు, కానీ రీసెంట్గా నైపర్ రివర్ అనేది న్యూస్లో ఉంది. అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది, సో దేంట్లోకి వెళ్తుందని అడుగుతారు. బ్లాక్ సీ. అలాగే ఏ కంట్రీస్కి ట్రాన్స్ బౌండరీగా ఉంది అని కూడా అడుగుతారు. రష్యా ఒకటి, బెలారస్ ఒకటి, ఉక్రెయిన్ ఒకటి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. రష్యా మీదుగా మనకి బెలారస్ మీదుగా రష్యా ఉక్రెయిన్ల మీదుగా అది బ్లాక్ సీలోకి ఎంటర్ అవుతుంది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ యూరప్లో బిగ్గెస్ట్ రివర్ అంటే లాంగెస్ట్ రివర్, యూరప్లో లాంగెస్ట్ రివర్గా దేన్ని చెప్తారంటే ఓల్గా రివర్ అనే దాన్ని చెప్తాం. 3530 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇది రష్యాలోనే ఉంది. రష్యాలోని అండ్ యూరప్లో కూడా మనకి లాంగెస్ట్ రివర్గా ఈ ఓల్గా రివర్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా కంట్రీ. అలాగే రష్యా ఉక్రెయిన్కి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధ సన్నాహాలు ఉన్నాయి, వార్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. ఒక రకంగా వారే జరుగుతుందని చెప్పొచ్చు ఆ రెండు కంట్రీస్కి మధ్యలో. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళని ఇండియాకి సేఫ్గా తీసుకొచ్చేందుకు ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగాగా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించి త్రిశక్తి ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. త్రిశక్తి యుద్ధ విన్యాసం అనేది ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన యుద్ధ విన్యాసంగా చెప్తున్నారు. ఆ కరెంట్ అఫైర్ని ఇక్కడ చూద్దాం. రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దళాలు ఈ మూడు కూడా 3 ఆర్మ్డ్ వింగ్స్ కూడా మనకి త్రిశక్తి ప్రహార్ అనే ఎక్సర్సైజ్ని రీసెంట్గా కండక్ట్ చేశాయన్నమాట.
సో దాంతో పాటుగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఎక్సర్సైజ్లో T-90 అర్జున్ లాంటి వార్ ట్యాంక్స్, యుద్ధ ట్యాంక్స్ అంటాం కదా, సో ఇవి కూడా పార్టిసిపేట్ చేశాయి. అలాగే నావీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన చీనూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్ లాంటివి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఒకవైపు ఇక్కడ ఏదైతే భూటాన్ ఏరియా ఉందో, భూటాన్కి చైనాకి సంబంధించి ఇటీవల బోర్డర్ ఇష్యూస్కి సంబంధించిన టాక్స్ అనేవి జరిగాయి, అంటే అక్కడ ఉన్న మీటింగ్స్ అనేవి జరిగాయి. అది ఒకటి. నెక్స్ట్ వన్, మయన్మార్ ప్రాంతం నుంచి చాలా మంది ఇండియా వైపుకి తరలి వస్తున్నారు. ఒకవైపు చైనా అండ్ పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ కారిడార్ ఇవన్నీ కూడా ఉన్న సందర్భంలో ఇండియా యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ని ఏ ఆపరేషన్స్కైనా ప్రిపేర్డ్నెస్గా ఉంచేందుకు ఈ త్రిశక్తి ప్రహార్ అనే ఎక్సర్సైజ్ని ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. అలాగే జైసల్మీర్ ఏదైతే ఉందో దీనిని ద గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని జైసల్మీర్ని పిలుస్తారు. రాజస్థాన్లో ఉంది. పింక్ సిటీ అని జైపూర్ని, వైట్ సిటీ అని ఉదయ్పూర్ని, బ్లూ సిటీ అని జోధ్పూర్ని పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా రాజస్థాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ థార్ డెజర్ట్, థార్ ఎడారి అనే దానికి అండ్ అరావలి మౌంటైన్స్ లాంటి వాటికి రాజస్థాన్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్గా చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీ ఉంది చూసారా, దీనికి చీఫ్గా ప్రజెంట్ మనకి మనోజ్ పాండే గారు ఉన్నారు. మనోజ్ సిన్హా గారు వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, మనోజ్ పాండే గారు వచ్చేటప్పటికి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్. ఇండియన్ నేవీ అడ్మిరల్గా మనకి ప్రజెంట్ ఉన్నది ఆర్ హరి బాబు గారు, ఎవరైతే ఉన్నారో హరికుమార్ గారు, ఆర్ హరికుమార్ గారు ఉండడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్గా మనకి ప్రస్తుతం వివేక్ చౌదరి గారు ఉన్నారనమాట. ఇలాంటి పాయింట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ డే వచ్చేటప్పటికి జాన్ 15న రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇండియన్ నేవీ వచ్చేటప్పటికి డిసెంబర్ 4th, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేటప్పటికి అక్టోబర్ 8గా చెప్పొచ్చు. అలాంటి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఒక మెయిన్ ఎక్సర్సైజ్ అనేది త్రిశక్తి ప్రహార్ పేరు మీదుగా ఇటీవల మనకి ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని జైసల్మీర్లో. దానికి కారణాన్ని నేను ఆల్రెడీ చెప్పాను. అటువైపు మనకి మయన్మార్, భూటాన్ అండ్ ఇలాంటి ప్రాంతాల నుంచి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అండ్ భూటాన్ అండ్ టిబెటన్ బోర్డర్ దగ్గర, ఈవెన్ చైనా, పాకిస్తాన్ నుంచి కూడా మనకు ఈ నేపథ్యంలో త్రిశక్తి ప్రహార్ ఎక్సర్సైజ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క బేస్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్లో భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకి సంబంధించిన మెయిన్ పాయింట్ అనేది ఆర్మ్డ్ ఫోర్స్ బేసెస్ అనేవి అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి మినిస్టర్గా మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ జరిగాయో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. సో మనకి సెకండ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఫస్ట్ దాన్ని ఇండియానే ప్రారంభించింది జాన్ మంత్లో, ఇప్పుడు సెకండ్ అనమాట. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, లోన్లీనెస్కి సంబంధించిన రిపోర్ట్ని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇది గ్లోబల్లోని సివియర్ థ్రెట్ ఉన్న ఒక ప్రమాదంగా కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి హార్ట్ అటాక్, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ అనేవి రావడం జరుగుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, యుఎస్ఏ చైనా రెండు కూడా క్లైమేట్కి సంబంధించి ఇటీవల మనకి ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాయి. దానికి సంబంధించి మనం డిస్కస్ చేసాం. క్లీన్ ఎనర్జీ, అలాగే నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిస్ప్లేస్, దాంతోపాటుగా రినవబుల్ ఎనర్జీ, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని తగ్గించడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగింది. COP27 అనేది ఈజిప్ట్లో జరిగింది. COP28 ఇప్పుడు మనకి UAEలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో మనకి ఈ రెండు కూడా క్లైమేట్ పరంగా సమావేశమైనట్టుగా చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, శీతల్ మహాజన్ అనే పర్సన్ రీసెంట్గా మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి 21,000 పైగా, దాదాపుగా 21,000 ఫీట్కి పైగా ఆ హైట్ నుంచి మనకి జంప్ చేయడం జరిగింది, స్కై డైవ్ చేయడం జరిగింది వరల్డ్లోనే. అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇలాంటి సాహసం చేసిన ఫస్ట్ విమెన్గా కూడా ఆమె రికార్డ్ని క్రియేట్ చేశారు. ఆమె పేరు మీద నేషనల్లో 18 రికార్డ్స్, ఇంటర్నేషనల్గా మనకి 8 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. గతంలో పద్మశ్రీ అనే అవార్డుని కూడా శీతల్ మహాజన్ గారు అందుకున్నారు. అండ్ స్వతహాగా ఈమె పూణే, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. అండ్ ద నెక్స్ట్ వన్, సల్మాన్ రష్దీ గారికి రీసెంట్గా న్యూయార్క్ సంబంధించి మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ డిస్టర్బింగ్ అవార్డ్ ఫర్ పీస్ అనేది లభించిందనమాట. అంతేకాకుండా గతంలో రీసెంట్గా 1 month ముందర జర్మనీకి సంబంధించిన బుక్ ట్రస్ట్ ట్రేడ్కి సంబంధించి పీస్ ప్రైజ్ అనేది లభించింది. నైఫ్ అనే బుక్ని ఆయన రాసి రీసెంట్గా రిలీజ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, సురేష్ వాద్కర్ గారు మహారాష్ట్ర ఎస్టాబ్లిష్ చేసిన మహారాష్ట్ర
లతా మంగేష్కర్ అవార్డుని రీసెంట్గా అందుకోవడం జరిగింది. గతంలో 2008 ఆర్ 18 ఆ ప్రాంతంలో ఒకసారి ఇయర్ మీరు చూసుకోండి. ఏదైతే మనకి సంగీత నాటక అకాడమీ అవార్డు ఉందో దాన్ని కూడా ఈయన అందుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఫెడరల్ బ్యాంక్ ప్రముఖ షట్లర్ ప్లేయర్ అయిన ఎవరైతే మనకి ప్రణయ్ గారు ఉన్నారో ఆయనని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది, హెచ్ఎస్ ప్రణయ్ గారిని. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. దాంతో పాటుగా ఎస్బీఐకి ఎంఎస్ ధోని గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి ఇన్క్లూజివ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 129 కంట్రీస్ లో ఇండియా 117 ర్యాంక్ లో ఉంటే టాప్ కంట్రీలో న్యూజిలాండ్ ఉంది. అండ్ 120th ర్యాంక్ లో రష్యా, 115 లో ఇజ్రాయెల్ అండ్ 129th బోటంలో ఇరాన్ కంట్రీ ఉన్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇన్క్లూజివ్ ఇండెక్స్ లో మనకి రిలీజియన్ కావచ్చు, రేస్, ద నెక్స్ట్ జెండర్, ఎల్జీబీటీక్యూ లాంటివి మెయిన్ గా మనకి ఆ అంశాల మీద ఈ స్కోర్ని కేటగరైజ్ చేసినట్టుగా కూడా మనం చెప్పుకున్నాం. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కింద ఇండియాలో దాదాపుగా 725 రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 728 728 రైల్వే స్టేషన్స్లో 785 వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్స్ని అలొకేట్ చేసేందుకు మనకి ఇండియన్ రైల్వేస్ ఒక సర్క్యులేషన్ని జారీ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ని మనం డిస్కస్ చేసాం. నైపర్ రివర్ అనేది రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఒక వివాదాస్పద ప్రాంతంగా కూడా అది లొకేట్ అయి ఉంది. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఉక్రెయిన్కి సంబంధించి ప్రవహించుకుంటూ ఇది బ్లాక్ సీలోకి ఎంటర్ అవుతుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాంటి నైపర్ రివర్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ని ఉక్రెయిన్ బలగాలు తిరిగి ఆక్యుపై చేసుకున్నట్టుగా ఉక్రెయిన్ ఒక న్యూస్లో వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించింది. బట్ మనకి కావాల్సింది నైపర్ రివర్ ప్లేస్కి సంబంధించిన నోట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ త్రిశక్తి ప్రహార్ అనే యుద్ధ విన్యాసాన్ని ఇండియన్ డిఫెన్స్ రీసెంట్గా మనకి రాజస్థాన్లోని గోల్డెన్ సిటీగా పిలువబడే జైసల్మీర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దళాలు పార్టిసిపేట్ చేశాయి. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్గా దాన్ని చెప్పొచ్చు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవి. థ్యాంక్ యూ.